guys, welcome back to our channel. ఇదేందయ్యా ఇది నేను చూడలే. సో గైస్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామంటే All the doors are open before us to let the English in. సో గాయస్ ఇప్పుడు ఆ వాయిస్ స్టార్ట్ చేసి నార్మల్గా వాయిస్ మాట్లాడతారా ప్లీజ్? నేను ఎలా వస్తున్నా ప్లీజ్. ఓకే, అంత రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నార్మల్గా మాట్లాడతాను. మామ ప్లీజ్ మాది స్టార్ట్ చేయొద్దు, నార్మల్గా మాట్లాడవు. ఓకే, హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఓకేనా? ఓకే. మళ్ళీ నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? నన్ను మాట్లాడొద్దని నేను ఇమిటేట్ చేస్తున్నా. నన్ను ఇమిటేట్ చేసింది చాలు, ఒరిజినల్కి రా. చెప్పండి గైస్, ఇవాళ సాటర్డే అంటే వీకెండ్ అంటే సాటర్డే అంటే సాటర్డే, సండే అంటే సండే, ఇవి కాదు. సాటర్డే అంటే వీకెండ్ కదా, ఇంట్లోనే ఉండాలా? ఎప్పుడు బయటికి తీసుకెళ్ళమని అడుగుతున్నా. డబ్బులు ఎవడు కడతాడు అంటున్నా. నువ్వే కట్టాలి. 2 గాజులు అమ్ముకొని తిరగాల్సి వస్తుంది. 2 గాజులు అమ్ముకునే అంత కట్టక్కర్లేదు. నా చిన్న చిన్న కోరికలు తీరిస్తే చాలు. చాట్ ఇప్పిస్తా. వద్దు, చాట్ ఇప్పిస్తా. చాట్ వద్దు, పానీపూరి గైస్ మర్చిపోయి, మీకు తెలియదు కదా చాట్ పానీపూరి విషయం. అస్సలే మర్చిపోయి అసలుకి ఈ విషయం మీకు చెప్పాలా. మీ అందరూ తెలుసు కదా, సింధుకి చాట్ అంటే పానీపూరి అంటే చాలా చాలా ఇష్టం అని. ఒకానొక టైంలో ఏమైందంటే రీసెంట్గా ఏమైందంటే మన సింధమ్మ గారు చాట్ పానీపూరి తిని చలి జ్వరం, మోషన్స్ ఇంకా చాలా జరిగినాయి అనమాట. 3 రోజులు అడ్డం పడిపోయారు. జీవితంలో చాట్ ముట్టను అని చెప్పింది. నిజంగా గాయస్, నేను చాట్ తిని ఒక 1.5 month అవుతుంది. నేనైతే ప్రతి వీక్కి ఒక 4 times అయినా తింటా చాట్ అనేది. కానీ ఇప్పుడు దాన్ని చూస్తే నాకు విరక్తి వస్తుంది. అసలు బయట వెళ్ళి చాట్ చూడాలంటేనే నాకు అదొక సో మీకు కూడా ఎవరికైనా అంటే బాయ్స్కి ఇది చెప్తున్నాను, మీ వైఫ్స్ కూడా మీ గర్ల్ ఫ్రెండ్స్ కూడా చాట్ పానీపూరి అడుగుతుంటే నేను ఒక అడ్రస్ చెప్తాను, అక్కడ ఇప్పండి. 2వ సారి నుంచి అసలు అడగరు. కానీ టేస్ట్ బాగానే ఉంది. అదే వీళ్ళు మురిక్కాల్లో నీళ్ళు వేసినా చాలు బాగానే ఉంటుంది. నిజంగా టేస్ట్ అయితే బాగానే ఉంది. కానీ తినిన తర్వాత అది తిన్నాను అంతే. రాత్రికి ఈవినింగ్ తిన్నా, కరెక్ట్గా 8కి అట్లా తిన్నాను. అట్లా తిని ఫుడ్ తినలేదనమాట. అదే తిని, అది కూడా ఏం తెలిసి, ఒక ప్లేట్ పానీపూరి, ఒక ప్లేట్ చాట్, 2 తిన్నాను. 2 తినేసి పడుకున్నాను అంతే. రాత్రి ఒక 2కి, అర్ధరాత్రి 2కి ఫుల్ వణుకుతున్నా. ఇంకా అర్థమైపోయింది తర్వాత లేచి చూసాక జ్వరం వచ్చేసిందని చెప్పి. ఇంకా తనని లేపి అర్ధరాత్రి తను కూడా వెళ్ళి టాబ్లెట్స్ తెచ్చి ఇంకా నేను పడుకునేదాకా ఉండి, ఆ రోజు నాకు నిద్రలేదు, తనకి నిద్రలేదు. ఎందుకంటే ఫ్యాను, ఏసీ అన్నీ ఆపేసాను అనమాట. ఇంకా తనకు కూడా నిద్రలేదు. ఇంకా అట్లా అయింది. చలి జ్వరం ఒక్కటే అనుకుంటే తర్వాత మోషన్స్, వామిటింగ్స్ అన్నీ ఫుల్గా అయిపోయాయి. ఒక 4 days దాకా అట్లనే. జీవితంలో పానీపూరి, చాట్ తినను. ఇదే నా శబ్దం. నమ్మకండి నమ్మద్దురా, అడుగు తిరు. అయినా నమ్ముకుంటే ఇదే నా శబ్దం. డైలాగ్ ఉంటుంది కదా బ్రహ్మానంద, అయినా నమ్ముకుంటే వాళ్ళ కన్నులు వేసుకొని బతకాలని. అదే సేమ్ తింటది. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ చాట్ తినాలనిపిస్తుంది అంటుంది. అప్పుడు చెప్తా అన్నాను. చూసుకుందాం. బెట్ ఎంత? సరే, అత్త చేసినా తినకూడదు. ఇంట్లో చేస్తే తింటా, క్లీన్గా చేస్తారు. ఇంట్లో తింటే ఏం తప్పు లేదు. మీకు ఇంకోటి చెప్తాను. తిరిగి చాట్ అంటే ఇష్టం అని చెప్పేసరికి హైదరాబాద్లో ఒకసారి ఫేమస్ మహారాజా చాట్ అని ఏదో చెప్పారు కదా, అక్కడ తిప్పించా. అక్కడ నచ్చు. ఇదే రోడ్ సైడ్ మురికాలు బండి పెడతారు కదా, అక్కడే నచ్చుతుంది. ఎందుకంటే నచ్చుతుంది అంటే వాడు ఏంటంటే కొంచెం మురికాల్లో నీళ్ళు ఎక్కడెక్కడ చేతి పెట్టి నీళ్ళు వేస్తారు కాబట్టి బాగుంటుంది. మురికాల్లో నీళ్ళు ఎక్కడెక్కడ చేతి పెట్టి నీళ్ళు వేస్తారు కాబట్టి బాగుంటుంది. వాడి చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్కన మురిక్కాలవ పరమ పవిత్రం. వాళ్ళు మంచిగా ఉండే చోట వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నేను చాట్ తీసుకున్నప్పుడు దాంట్లో దానిమ్మకాయ వేస్తున్నారు, ప్రోమోగ్రానైట్. అది ఎవరైనా వేస్తారా? నాకైతే నిజంగా స్పైసీగా ఇష్టం. అది ఆర్ట్. స్పైసీగా తినాలంటే ఇష్టం. అవన్నీ వేసుంటే నాకు అసలు నచ్చలేదు. ఇంకా అందుకని అలాంటి చోట్ల వద్దు, నాకు బండి మీదే కావాలని చెప్పి అక్కడ వెళ్ళి తిన్నాను.
అయిపోయింది నా పరిస్థితి ఆ రోజు. సరే ఇప్పుడు ఇదంతా కదా, నన్ను బయటకు తీసుకెళ్తావా లేదా చెప్పు. తీసుకెళ్తా తప్పిద్దా? ఓకే గైస్, యాక్చువల్గా ఏంటంటే వీకెండ్ కదా, ఎప్పుడు ఇంట్లో ఉండి 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 నాకు బోర్ కొడుతుంది అనమాట. అందుకని ఎక్కడికో ఒకటి తీసుకెళ్ళమని చెప్పి అంటున్నాను. అంటే హైదరాబాద్ అంటే యాక్చువల్గా నైట్ లైఫ్ బాగుంటుంది కదా, సో అందుకని ఇప్పుడు 9 అయింది రాత్రి, ఇప్పుడు వెళ్తేనే బాగుంటుంది, అందుకని ఇప్పుడే వెళ్దాం. 9 అయిందంట, 9:40 అయితే. అవునా, 9:40 అయింది గైస్. ఇప్పుడు రియాలిటీ రా. అంటే గైస్ యాక్చువల్గా వీకెండ్ బయటకు వెళ్ళాలని కాదు, ఏమైందంటే ఇంట్లో ఫుడ్ లేదు, వండలేదు. గైస్ యాక్చువల్గా మా ఇద్దరిది ఏంటంటే, సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను చేసేస్తాను, మధ్యాహ్నం లంచ్ చేసేది, సాయంత్రం ఇద్దరు కలిసి చేసుకుందాం ఇది అనుకున్నాం. సో మార్నింగ్ నా అంతటా నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి తనకి కూడా ఇచ్చేసాను. సో మధ్యాహ్నం లంచ్ చేయమంటే నేను చేయను పో, నేను ఈరోజు ఏం తిన్నావు అంది. సో నువ్వు తినకపోతే నాకు కావాలి కదా అనుకున్నా. అంటే దీని పచ్చడి అన్నం తింటాను అంది. సరే అన్నం పెట్టేసింది, తను పచ్చడి వేసుకుంది, నాకు ఇంకేం చేస్తా దిక్కు లేకుండా పెరిగి వేసుకుని తిన్నా. ఏంటి తేడాగా ఉంది, నువ్వే తెల్లగా కనిపిస్తున్నావు. నేను ఏంటంటే లైట్కి ఇట్టున్నాను. ఇప్పుడు నేను కూడా ఏదో ఉంది చూడండి, తెల్లగా లేదని చెప్పి మళ్ళీ లైట్ నాకు పొద్దున్న నాకు కారం దోశలు పోసి ఇచ్చాడు. నా తిని మాత్రం కారం నెయ్యి వేసుకుని మంచిగా పోసి, నా మొహన్ మాత్రం పెరుగన్నం పెట్టింది. గైస్ కారం దోశలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. నెల్లూరు కారం దోశలు అంటే మీకు కూడా ఇష్టమా? నాకు కూడా చాలా ఇష్టం నెల్లూరు కారం దోశ. ఒక టైంలో నెల్లూరు కారం దోశ తినడానికి మాత్రమే నెల్లూరు వచ్చాయి. అందుకని మా అమ్మ కారం దొబ్బేసి ఇక్కడికి తెచ్చుకున్నాం. సరే ఇంకెళ్దామా? గైస్ మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, మీరు ఈ బ్లాగ్ ఎండింగ్ వరకు చూడండి. గివ్ అవే విన్నర్స్ ఎవరో అనౌన్స్ చేస్తాము, సో ఎండింగ్ వరకు చూడండి గైస్. అండ్ ఇప్పుడు ఇక్కడికి తినడానికి వచ్చాము, ఏం తినాలో అర్థం కాక సర్లే నైట్ టైం లైట్గా ఉంటుంది కదా అని చెప్పి టిఫిన్ తిందామని వచ్చాము. సో డిఎల్ఎఫ్కి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్, సర్లే ఎప్పుడు డిఎల్ఎఫ్కి ఎందుకు అని చెప్పేసి మేము ఇక్కడికి ఎక్కడికో వచ్చాము, దగ్గరలో ఏదో ఉంటే. గైస్ యాక్చువల్గా ఆ దోశ నాది, తనేమో పరోటా తెచ్చుకున్నాడు. నాకు పరోటా నచ్చింది దోశ కంటే, అందుకే ప్లేట్ మార్చేసా. గైస్ టిఫిన్ అయిపోయింది, తినేసి వచ్చేసాము. నాకెందుకు హాట్ తిన్నాను కదా, కొంచెం కూల్గా ఏదైనా తినాలనిపిస్తుంది. నీకు అంటే ఇందాక అనిపించలా, ఇప్పుడు అనిపిస్తుంది. నీకు అలానే అనిపిస్తుందా? కూల్ తాగాలనిపించట్లా, తినాలనిపిస్తుంది. కాదు, అది కూల్గా తిన్నట్టు అనిపించదు, ఐస్ క్రీమ్ అయితే అనిపిస్తుంది కూల్గా తిన్నట్టు. సర్లే ఊరికే అన్నా, నాకు ఆ టిఫిన్కే బొజ్జ ఫుల్ అయిపోయింది. అదేంటో గైస్ నాకు బాగా ఆకలేస్తుంది, బాగా ఆకలేసినప్పుడు ఎక్కువ తినేయాలనిపిస్తుంది. సర్లే బాగా తిందామని చెప్పి ప్లేట్లో కూడా ఎక్కువ తెచ్చేసుకుంటా, ఎక్కువ తినేద్దాం అనుకుంటా, కానీ కొంచెం తినగానే అంత ఫుల్ అయిపోయినట్టు అనిపించేస్తుంది. ఇంకా సర్లే అని చెప్పి ఆపేస్తాను తినకుండా. మిగిలింది వెనకాల ఉన్నారు కదా, అలాంటి వాళ్ళ మొహాన్ని వేస్తాము. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. అది వాళ్ళు తింటారు, వేస్ట్ చేయడం ఎందుకు అని. సో గైస్ ఇప్పుడు గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ విన్నర్స్లో మీలో ఎవరైనా ఉంటే కన్ఫామ్గా రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. అండ్ ఎలా అనేది తర్వాత చెప్తాము. సో ఎండ్ వరకు చూడండి. చూడండి గైస్, మీరు కానీ రెస్పాండ్ అవ్వకుంటే తనే తినేస్తాడంట. ఏదో పెద్ద ఇప్పుడు దాకా నేనేదో మిగిలి చేసి పెట్టేసి తను లావ్ అయిపోతున్నట్టు ఫీల్ అవుతున్నాడు. తను తినేవన్నీ చెప్పాడు, రోజు తింటాడు మ్యాంగోస్ బాగా, మళ్ళీ నన్ను అంటాడు. అరే తుప్పా చదవా. వీడియో క్లోజ్ చేశాక చెప్తాను ఈ పని. గివ్ అవే ఇస్తా ఉన్నాం కదా, గివ్ అవే కోసం స్లిప్స్ రెడీ చేస్తున్నాను. యాక్చువల్గా లేట్ ఎప్పుడు అనౌన్స్ చేయాల్సింది, కానీ వేరే వర్క్స్ వల్ల ఈ 4 days నేను చాలా తిరిగాము. అసలుకి హైదరాబాద్ నుంచి ఒంగోలు, ఒంగోలు నుంచి నెల్లూరు, నెల్లూరు నుంచి మచిలీపట్నం, మళ్ళీ ఒంగోలు, మళ్ళీ హైదరాబాద్, చెన్నై. చెన్నై నుంచి మళ్ళీ అదే రోజు నెల్లూరు వచ్చాను. మళ్ళీ నెల్లూరు వచ్చి ఒంగోలు, మచిలీపట్నం వెళ్ళి మచిలీపట్నం నుంచి ఒంగోలు వచ్చి, ఒంగోలు నుంచి హైదరాబాద్కి 4 రోజుల్లో 2500 kilometers తిరిగేసా. సో అందుకే లేట్ అయింది గాయ్స్. ఇది వచ్చేసరికి స్లిప్స్ మీకోసం రెడీ చేస్తున్నాను.
ఇది పెద్ద అంటే మీకు గుర్తుందా గైస్ మేము ఏం చెప్పామంటే ఒకరిని మాత్రం డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తామని చెప్పాను, కానీ మిగతా 4 మెంబర్స్ని ఇట్లా చీటీలు రాసి దాంట్లో పేర్లు తీస్తామన్నమాట. ఒక 4 తీస్తాము, వాటిలో ఎవరిది వస్తే వాళ్ళకి మ్యాంగోస్. వెయిట్ ఇటు చూడండి. సో కమెంట్స్ పెట్టమంటే అందరూ అసలు ఒక రేంజ్లో పెట్టారు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కొక్కరు అంటే మమ్మల్ని ఇంత బాగా గమనిస్తున్నారా అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక కమెంట్ అయితే మరీ నచ్చింది. అందరికీ చాలా 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 థ్యాంక్ యూ, ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. సింధు చదువుకునేటప్పుడు కూడా ఇంత శ్రద్ధగా చదువుకోలేదు. చూడండి మీకోసం ఎలా రాస్తుందో. రాసి చాలా రోజులు అయ్యింది, చూడు ఎలా వస్తుందో హ్యాండ్ రైటింగ్. చూద్దాం హ్యాండ్ రైటింగ్ చూద్దాం. ఇలా పోయి ఇలా వస్తుంది గైస్. నేను ఎందుకంటే సింధుని రాయమన్నానంటే నా హ్యాండ్ రైటింగ్ చూస్తే అసలుకి దడుచుకొని చేస్తారు, అందుకే సింధుని రాయమన్నా. సింధు హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది కాబట్టి అందుక తప్పించుకుంది. నాది కూడా, నా హ్యాండ్ రైటింగ్ కూడా పోయింది, రాసి చాలా రోజులు అయిపోయింది అసలు. సో గైస్ ఇప్పుడే అన్నీ రాయటం అయిపోయింది. కష్టపడి రాశాను నేను. చింపినోడిది కష్టం, రాసిన వాళ్ళది కాదు. సో ఇప్పుడు ఎన్ని వచ్చినాయి లెక్క పెడతాము. నాకు ఇవ్వు కొంచెం. బౌల్ తీసుకొని రమ్మంటే ఇది తెచ్చాడు. అంటే అదే ఉంది, బాగుంది, అందులో కొత్తది, అందుకే ఇది తెచ్చా. 1 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ఏనా? ఇంకా ఉన్నాయా? 32 అవి ఉంచు చెప్తా. సో 32 వచ్చాయి. ఇవే కాదు ఇంకా ఉన్నాయిలేండి. ఇంకా చాలా కమెంట్స్ ఉన్నాయి, బట్ మేము చెప్పినవి పాటించలేదు వాళ్ళు, అందుకని వాళ్ళవి అంటే కొన్ని రిపీటెడ్ కమెంట్స్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ ఇవే ఇన్స్టా ఐడీస్ అన్నీ ఉన్నాయి అందుకని. సో దీనికంటే ముందు మనము చేయాల్సింది ఏంటంటే, మీకు చెప్పినట్టు ఒకరిని పిక్ చేసుకుంటాము అని చెప్పాం కదా, అది ఒకటి బాగా ఎక్స్ట్రాడినరీగా నచ్చింది. కానీ ఇంకో 2 కమెంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా బాగా నచ్చాయి. అది ఏం చేస్తామంటే ఆ రెండింటిని సపరేట్గా చేసి పెట్టాము. ఈ రెండిట్లో ఒకటి తీస్తాము, అది కాక దీనిలో ఒక 4 తీస్తాము. సో ఏంటంటే 5 అని చెప్పాం కదా, ఇంకా ఎక్కువ ఇస్తాము, ఒక 1-2 ఎక్స్ట్రా ఇస్తున్నాను. సో మొత్తం ఎన్నవుతాయి? 6 అవుతాయి. అంటే దీనిలో 2 మెంబర్స్ని అంటే ఒకరిని ఆటోమేటిక్ సెలెక్ట్ చేసాము, ఈ 2లో ఒకరిని. ఎందుకంటే దీనిలో 2లో ఒకరు రావడం ఈజీ కదా. సో దీనిలో మిగిలిన వాళ్ళని కూడా ఏం చేస్తానంటే దీనిలో వేసేస్తాను, దీనిలో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి. సో దీనిలో మిగిలిన వాళ్ళని కూడా ఏం చేస్తానంటే దీనిలో వేసేస్తాను, దీనిలో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి. సరే ఫస్ట్ ఎవరు వచ్చారని చెప్దాం. ఫస్ట్ ఎవరు వచ్చారని చెప్దామంటే సరే తిని చెప్పిద్ది. యాక్చువల్గా ఈ కమెంట్ మా ఇంట్లో వీళ్ళింట్లో అసలుకి ఎంత బాగా నచ్చిందంటే, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారంటే రోజంతా అదే మాట్లాడుకుంటున్నారు. అందుకనే దీన్ని సెలెక్ట్ చేసాము. మా ఇద్దరికే కాదు, అందరికి, మా ఇంట్లో మా మమ్మీకి కానీ అందరికి నచ్చింది. ఈ కమెంట్ ని సెలెక్ట్ చేసాము డైరెక్ట్ గా. సో పేరు చెప్తున్నాను, కీర్తి 8788. సో మళ్ళీ చెప్తాను, కీర్తి 8788. సో ఈ కామెంట్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్దగా ఉంది, బట్ పెద్దగా ఉందని కాదు కానీ మాకు కొంచెం బాగా నచ్చింది. అంటే అన్ని వ్లాగ్స్ ఖచ్చితంగా చూస్తున్నారు తిను. అంటే చూడటమే కాదు, వాళ్ళు ఎలా చేశారంటే ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇక్కడ బాగా చేశారు, ఈ పాయింట్లో బాగా ఉంది, చాలా బాగుంది అని చెప్పేసరికి ఓ ఇంత బాగా చూస్తున్నారా అని. లైక్ నాకు ఎక్కడ నచ్చిందంటే తను ఒక్కటే కాదు, వాళ్ళ గ్రాండ్ మా కూడా చూస్తుంది, చాలా ఎంజాయ్ చేస్తుంది అని చెప్పారు. సో అక్కడ నాకు చాలా బాగా అనిపించింది. అంటే నేనేమనుకుంటున్నా అంటే మన ఏజ్ వాళ్ళే చూస్తారేమో నా వ్లాగ్స్ అన్ని నేను అనుకుంటాను, కానీ వాళ్ళ గ్రాండ్ మా కూడా చూస్తారంట. సో బాగా నవ్వుతారంట నేను చెప్పే మాటలకి, అది నాకు చాలా బాగా నచ్చింది. సో తిన్నని సెలెక్ట్ చేసినాం. ఇదంతా ఇప్పుడు చదవాలంటే కొంచెం టైం పట్టిద్ది. చాలా పెద్ద కామెంట్ ఉంది చూడండి, ఇది చదవాలంటే ఇప్పుడు టైం పట్టిద్ది. ఇన్స్టాగ్రామ్ అవసరం లేదు, కానీ మా ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇందులోనే ఈ కమెంట్కే మేము రిప్లై ఇస్తాము, మీరు సెలెక్ట్ అయ్యారు సో మీ అడ్రస్ పెట్టండి అని చెప్పి మీరు దానికి రిప్లై ఇవ్వండి చాలు. లేదు ఇంకా సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఐడి, తన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేస్తే మేము రెస్పాండ్ అవుతాము. అడ్రస్ దీనిలో పెట్టద్దు, ఇన్స్టాగ్రామ్లోనే పెట్టిస్తాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టద్దు, దీనిలో పెట్టద్దు దయచేసి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఈ టూలో ఒకళ్ళు అనమాట, ఈ 2 నేమ్స్ ఏంటనేసరికి ఒకటి వచ్చేసరికి రాణి ఎస్, తర్వాత ప్రవళిక పల్లవి. సో వీళ్ళిద్దరిది కూడా బాగా నచ్చింది కమెంట్. సో వీళ్ళిద్దరికి ఏం చేస్తానంటే వీళ్ళిద్దరిలోనే ఒకరిని తీపిస్తాను తను చెప్పినట్టు. తర్వాత ఎవరైతే దీనిలో మిగులుతారో దాన్ని వీళ్ళు వేస్తాను, దీనిలో కూడా ఛాన్స్ వస్తుందేమో చూద్దాం, డిసప్పాయింట్ అవ్వద్దు. సో ఇప్పుడు ఓకే ఓపెన్. ఇంకి పింకీ పాంకీ సింధు ఈజ్ ఏ డాంకీ.
రాణి. సో ఇదిగోండి రాణి తినకి వచ్చింది. సో మీకు కూడా నేను మెసేజ్ చేస్తాను, మీ అడ్రస్ కూడా మీరు నాకు ఇన్స్టాలోనే అడ్రస్ పెట్టండి. రాణి 3279. యా, రాణి ఎస్ 3279. ఇదిగోండి ఇంకో వచ్చరికి మీది మళ్ళీ కూడా దీనిలోనే ఇస్తున్నాను. మంచిగా కలిపేద్దాం. సింధు కేతవంత్. కేతవంత్. మేము తప్పు చదివితే మాత్రం క్షమించండి. ఫుల్ ఐడి చదువు ఇటు. ఇన్స్టా ఐడి చదవాల్సిన అవసరం లేదు. ఇన్స్టా కాదు, పక్కన సింధు కేతవంత్ _మిస్సి. ఒకటి పిక్చర్. ఇట్స్ ప్రెట్టి బటర్ఫ్లై. జోక్ జస్ట్. ఇట్స్ ప్రెట్టి బటర్ఫ్లై. దివ్య సాయి 9486. దివ్య సాయి 9486. ఎన్నిసార్లు కలుపుతావు? ఇదిగోండి రామచంద్ర రాయ్ 236 కే లావణ్య అని ఉంది పేరు. సో దానికి ఈ 6 మెంబర్స్కి పంపిస్తాము. కాకపోతే యాక్చువల్గా ఇంకా చాలా ఉన్నాయి. ఇన్నిట్లో అంటే నాకు ఇవ్వాలనిపిస్తుంది కానీ అంత బడ్జెట్ లేదు ప్రస్తుతం. రాని వాళ్ళు ఏం ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ అంటే ఇంకా చాలా పెద్ద గివ్ అవే కాదనుకోండి, మ్యాంగోస్ ఏదో మా ప్రేమ కొద్దిగా ఇస్తున్నాం. అంతే, పెద్ద గివ్ అవే ఏం కాదు, చిన్నదే. బట్ మా తరపు నుంచి ఒక చిన్న థ్యాంక్స్ అని చెప్పాం కదా, సో అట్లానే ఈ స్లిప్స్ ప్రస్తుతానికి ఇలానే ఉంచుతాం. వీటిల్లో ఎవరైతే రెస్పాండ్ అవ్వరో అప్పుడు వీటిలో నుంచి తీస్తాము మళ్ళీ. ఓకేనా? సో కన్ఫామ్గా ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. 6 తీసాం. యాక్చువల్గా మేము 5 చెప్పాము, బట్ 6 తీసాము. సో ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి, ఎందుకంటే మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది కదా. త్వరగా రెస్పాండ్ అయితే త్వరగా పంపించేస్తాం మీకు. అండ్ ఎవరు యూట్యూబ్లో మేము యూట్యూబ్లో మీ కమెంట్ కింద, సెలెక్ట్ అయిన వాళ్ళ కమెంట్ కింద మేము రిప్లై ఇస్తాము మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి. సో దాని కింద మీరు ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేయండి. అండ్ మీరే ఒకసారి తన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి, ఎందుకంటే అన్ని ఐడీస్లో మాకు కొంచెం కన్ఫ్యూజన్ కదా. సో మీ ఇన్స్టాగ్రామ్ ఐడి పెడితే దాన్ని మీరు పెట్టిన మెసేజ్ని కొంచెం రెండింటిని పోల్చుకొని మీరేనా అని డిసైడ్ చేసుకొని అప్పుడు రిప్లై ఇస్తాం ఇన్స్టాగ్రామ్లో. అండ్ యూట్యూబ్లో కింద అడ్రస్ పెట్టాల్సిన అవసరం లేదు, అందరు చూస్తారు కాబట్టి. మీకు ఇబ్బంది అవుతుంది. సో పర్సనల్గా టచ్లో ఉంటాం మేము వాళ్ళకి. ఓకే గైస్, బాయ్ గైస్, ప్లీజ్. బాయ్ గైస్. నన్ను ఎందుకు కొడుతున్నావు? ఇది కొట్టద్దు, కట్ చేస్తాం. Okay guys, bye. Please like, share, comment and don't forget to subscribe.